మనము ఇప్పుడు ప్రధానంగా చర్చనీయమైన అంశం ఏంటంటే సెన్సార్ బోర్డు గురించి. సినిమా ఇండస్ట్రీని ఏలే ఏమంటే వాళ్ళు ఏ విధంగా ఎటువంటి సినిమాలు తీయాలి, ఎటువంటి సినిమాలు తీయకూడదు అనే వాళ్ళకు సర్టిఫికేట్లు జారీ చేసే ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో ఆ సెన్సార్ బోర్డు గురించి మనం ప్రధానంగా ఇప్పుడు చర్చించుకోబోతున్నాము. అలాగే ఆ సెన్సార్ బోర్డు ఎవరి ఆధీనంలో పనిచేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటిది ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో అది మాత్రం కేంద్రానికి లోబడి పనిచేస్తుంటుంది ఆ సెన్సార్ బోర్డు. ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసిన సినిమాలను మాత్రమే ప్రదర్శింపబడతాయి మన సినిమా హాలల్లో. అంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాక్షసుల కోసం రూపొందించబడినవి. అంటే దేవతలకు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అంటే సైన్స్ భాషలో టెర్రరిస్టులు, ఆతంకవాదులు, మంచి చెడు అంటే ప్రకృతి వికృతి అంటే వికృతికి లోబడి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయో ఆ సినిమా ఇండస్ట్రీ కూడా ఆ సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సర్టిఫికేట్లు అంటే ఏ సినిమాలు తీయాలి, ఏ సినిమాలు తీయకూడదు. ఒకవేళ అంటే మంచికి అంటే ప్రకృతికి అనుకూలంగా సినిమాలు తీస్తే ఆ సర్టిఫికేట్లు ఇవ్వరు ఏదైతే సెన్సార్ బోర్డు. అంటే ఈ విధంగా మనము ప్రత్యక్షంగా ఈ జరుగుతున్న అరాచకాలు మనం గమనించవచ్చు. అంటే కేంద్ర రాష్ట్ర కనుసైగల్లో ఈ దుర్మార్గాలన్నీ జరుగుతుంటాయి. ఏదైతే కాంగ్రెస్ ఉందో అది భస్మాసుర కాంగ్రెస్ పార్టీ అది. అలాగనే మిగతా పార్టీలు అన్నీ కూడా రాక్షసులకు లోబడి పనిచేయాల్సిందే. అది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఇంకా ప్రభుత్వాలు కానీ సెన్సార్ బోర్డు కానీ ఇవన్నీ ఈ జనాలను తప్పుదోవ పట్టించడానికి అదే పని. అంటే రాక్షసుల లోకంలోకి వెళ్ళే విధంగా మాయను తీసుకొచ్చి భూమి మీద పెట్టడం, భూమి మీద ఉన్నదాన్ని మాయలోకంలోకి వెళ్ళే విధంగా వీళ్ళు చేయడం జరిగింది. అంటే భూమి మీద చెట్లు, చేమలు, జీవులు అన్నీ ఉంటాయి కదా, వాటి అన్నింటినీ మాయలోకంలోకి అంటే కనిపించకుండా అదేదో ఆ లోకంలో ఉన్నట్లు అంటే జీవులు లేకపోయినా ఉన్నట్టు కల్పితం అనమాట. ఇప్పుడు భూమి మీద సకల జీవరాశులు ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు అన్నీ అంతరించిపోయినాయి. కానీ సినిమా వాళ్ళు సినిమా తీస్తారు, ఎన్నో పక్షులు ఉన్నట్టు. నిజంగా ఉంటాయంటే గ్రౌండ్లో భూమి మీద లేవు. అంటే వీలైనంత వరకు 90%, 99% ప్రస్తుతానికి ఇప్పుడు అంతరించిపోవడం జరిగింది. ఇంకా వృక్షశాస్త్రం మీద పూర్తి స్థాయిలో దాడులు. అంటే వృక్షశాస్త్రం అంటే ఏంటంటే మన సంస్కృతి ప్రకారం అయితే స్త్రీలు, పురుషులు అని మనం సంబోధిస్తారు పూర్వము. ఈ స్త్రీలు అంటే రామఫలం, అది స్త్రీలు అంటే సీతాఫలము, ఈ విధంగా అనేక రకాల ఫలాలు ఉంటాయి. తర్వాత పురుషులు అంటే రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన ఫలం, ఈ విధంగా ఈ కేటగిరీ ఉంటుంది. ఈ విధంగా చెట్లను ఆ విధంగా అంతమొందించడం కోసం ఓసిరి రేపరాని గోడల మీద రాయించి జనాలతో, ఓటర్లతో, ఆ తర్వాత స్త్రీ అంటే దయమన్నట్టుగా చిత్రీకరించి, తర్వాత నిద్రలేచింది మహిళ అంటే మండోదరి, నిద్రలేచింది, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే పాడడం కూడా జరిగింది సినిమా వాళ్ళు. ఆ సినిమా ఎవరిది? సెన్సార్ బోర్డుకు అనుమతితో ఈ దుర్మార్గాలని, దురాచారాలను పెంచిపోషించడం కోసం ఈ విధంగా సినిమా వాళ్ళు కూడా ఈ రాక్షసులకు కొమ్ము కాస్తున్నారని ఈ సందర్భంగా కూడా మనం గమనించవచ్చు. అందుకే ఇప్పటికైనా ఈ మన దేశంలో, అదే ఈ దేశం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంచి వైపు ఉండేవాళ్ళు మంచి వైపు ఉంటారన్న ఆశతోటే ఈ వీడియో కూడా తీయడం జరుగుతుంది. మన మధ్యలో ఏం జరుగుతుందో కొంచెం ఇప్పుడు ఏ విధంగా చెట్లను అంతమొందిస్తున్నారో ఇది కూడా మనము అంటే తగలబెట్టి ప్రతి సంవత్సరం తగలబెట్టి చిన్నగా భూమి మీద జీవరాశులు కావచ్చు, ఇంకా చివరికి మనుషులను కూడా అంతమొందించాలన్న కుయుక్తులతో కూడా ఒక శక్తి కూడా పనిచేస్తుంది. అంటే తమ రాక్షస కార్యాలన్నింటినీ గెలిపించుకొని ఆ తర్వాత అవసరం తిరిగిన తర్వాత మనుషులను కూడా అంతమొందించాలన్న ఇదైతే కుట్రతో పనిచేస్తుందో ఒక కనిపించిన మాయాశక్తి. అలాగే ఇప్పటికే మనుషులతో సకల జీవరాశులను అంతమొందించడం జరిగింది. ఆ తర్వాత మనుషులను కూడా అంతమొందించాలని అది పన్నాగం ప్రస్తుతానికి చేస్తూ ఉంది. ఆ యొక్క పన్నాగాన్ని ఇప్పటికైనా తెలుసుకొని మేలుకొని ఈ ప్రభుత్వ ఆదేశాలను పసిగట్టి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మంచివా చెడువా అని కొంచెం కొద్దిగా ఆలోచించి ఆ తర్వాత ఓటు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదైతే నాయకులు వాళ్ళు చెప్తున్నారో వాటిని కూడా ఆలోచించగలరు. ఆ నాయకులు అంటే మన పాత భాషలో అయితే పిశాచులు, ఆ పిశాచుల స్క్రిప్ట్ను వీళ్ళు వచ్చి ఓటర్ల ముందు చదవడం జరుగుతుంది. దానికి కేరింతలేసి విజులు వేసి వాళ్ళకు ఓటు వేయడం జరుగుతుంది. ఏదైతే ఈ పార్టీలకు పైనుంచి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయంటే రాక్షసుల నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని యథావిధంగా ప్రజల ముందు మేనిఫెస్టో రూపంలో పెట్టి ఈ విధంగా ప్రజలను మూర్ఖులను చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓటు వేసే ముందు
ఆ నాయకులు ఏం చెప్తున్నారో కొంచెం గమనించగలరు. ఓటర్లకు ఎరవేసి ఆ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత తమ రాజధాని రాక్షస కార్యాలు, అడ్డగోలుగా రోడ్లు వేయడం, మొత్తం టౌన్షిప్లు అంటూ మొత్తం గ్రామీణ వ్యవస్థను ఇప్పటికే అంతమొందించారు, నాశనం అందించడం జరిగింది 100%. ఆ తర్వాత టౌన్షిప్లు, ఆసిప్లు, ఈసిప్లు అని గ్రామీణ వ్యవస్థను నాశనం చేస్తూ ఆ గ్రామాల ఆనుకొనే పెద్ద పెద్ద ఈ అపార్ట్మెంట్లు కట్టడం కూడా జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ వ్యవస్థను దెబ్బతీయడం కూడా జరిగింది. ఇప్పుడు గడిచిన 78 సంవత్సరాల్లో ఈ స్వాతంత్రం రాక్షసులకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో అది రాక్షసుల కోసమే పనిచేస్తుంటుందని కూడా గమనించగలరు. ఈ విధంగా ఇలాగే బుల్లితెరలో నాటికలు కావచ్చు, అవన్నీ రాక్షసులకు అనుకూలంగా రూపొందించబడుతుంటాయి. ఆ బుల్లితెర నాటికలు కావచ్చు, ఆ తర్వాత వెండితెర కావచ్చు, ఇవన్నీ రాక్షసుల కోసమే పనిచేస్తుంటాయని ఈ సందర్భంగా కూడా గమనించగలరు. ఈ మొత్తం చట్టాలు, శాసనాలు అనేది రాక్షసుల కంటే ప్రకృతికి అనుకూలంగా కాకుండా ప్రకృతిని నాశనం చేసే విధంగా వికృతికి అనుకూలంగా ఈ చట్టాలు, శాసనాలు రూపొందించబడ్డాయని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఓటేసే ముందు అసలు ఈ ఓటు ఎన్నికల వ్యవస్థ కూడా డమ్మీ ఎన్నికల వ్యవస్థ, 420 ఎన్నికల వ్యవస్థ. ఈ 420 ఎన్నికల్లో కూడా మనము 420గా ఓటు వేయడం కూడా మనం అనాలోచితం. కాబట్టి ఇప్పటికైనా ఓటు వేసే ముందు కొంచెం ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకు ఓటు వేయగలరు. వాళ్ళ అజెండా ఏంది, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది, అది కూడా మీరు గమనించగలరు. నిలబడ్డ నాయకుల యొక్క ఇప్పుడు గెలిచిన నాయకులు ఏం చేస్తున్నారు, సారాయి బట్టెల వ్యాపారం అంటే మనకి ఇది ఇంగ్లీష్ భాషలో అయితే అది రమ్ము, మామూలుగా ఇప్పుడు విస్కీ కావచ్చు, తర్వాత ఏదైతే మద్యం మీద లక్షల కోట్లు సంపాదించుకుంటూ వీరంగంగా మొత్తం ఈ విధంగా వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. అట్లే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మొత్తం లిక్కర్ మాఫియా, మనం ఏదైతే మాఫియా అనుకుంటే లిక్కర్ మాఫియా, ఈ మూడింటి మీద ఈ ప్రభుత్వాలు నడుస్తుంటాయి. కానీ మళ్ళీ మద్యం తాగకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మళ్ళీ వాళ్ళు అంటారు. కానీ బయటికి మొత్తం వాళ్ళు చేసేదంతా మొత్తం అవినీతి మీదనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అవినీతి లేకపోతే అది ఒక్క అడుగు కూడా వేయలేదు అన్నది కూడా ఈ సందర్భంగా మనం గమనించగలరు. మొత్తం ఈ వ్యవస్థలు ఏదైతుందో ఆర్మీ దగ్గర నుంచి అన్నీ రాక్షసులకు అనుకూలంగా అని ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఆర్మీ ఏదో దేశ రక్షిస్తుందని మీరు పోయి ఆర్మీలోకి వెళ్ళవద్దు. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూపించేంత అబద్ధము. ఏదైతే ఇండియన్ ఆర్మీ ఉందో ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే, అంటే ఏ దేశానికి సంబంధించిన ఆర్మీ ఆ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే రూపొందించబడింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్మీ ఏదైతే సైనిక వ్యవస్థ ఉందో అన్ని దేశాలను ఆ యొక్క దేశపు సైనికులతోటే ఆ దేశాన్ని నాశనం చేసే విధంగా రూపొందించబడింది. కాబట్టి ఆర్మీ దేశ సేవ అని కాకుండా డబ్బు కోసం వెళ్ళే పాటైతే వెళ్ళొచ్చు. దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం అయితే ఆ భక్తితో వెళ్ళే పాటైతే వెళ్ళొచ్చు. దేశం కోసం ఏదైతే మీరు ఆలోచించి ఈ దేశం మన దేశం అని మీరు అపోహపడి కాకుండా మీ దేశం అన్న ఉద్దేశం ఉంటే కన్నా ఆ ఆర్మీకి వెళ్ళకూడదు అని ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను.